ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. కర్మ కాకపోతే ఈ టైంకే సిట్ రిపోర్ట్ ఇవ్వాలా? వివరాల్లోకి వెళ్ళినట్లయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి టైం అసలు బాగోలేదేమో. ఎందుకంటే లేని దాని దగ్గర ఉంది అని చెప్పి అపోహ కల్పించే ప్రయత్నం. సో ఉదాహరణకి డిఎస్సికి సంబంధించిన ఎపిసోడు ప్రతి నియోజకవర్గంలో హడావుడి కొనసాగించాలంట. ఏమని చేస్తారు వాళ్ళు? పాపం ఏమని చెప్తారు? సరిగ్గా సమాధానం చెప్పడానికి ఏమీ లేదు. పోనీ ఆధారం ఏమైనా ఉందా? కోర్టుకు వెళ్తే కోర్టు సాసి ఈడ్చి కొట్టింది. పోనీ సుప్రీంకోర్టుకు వెళ్తారా? వెళ్ళరు. సిబిఐ ఎంక్వైరీ మాత్రం కావాలంటున్నారు. మరి సిబిఐ ఎంక్వైరీ కావాలి అన్నప్పుడు ఇదిగో పలానా ఆధారం ఇది అని చెప్పేసి ఒక్కడన్నా చూపిస్తారా? చూపారు. వేగంగా జరిగిపోయిందో అని చెప్పేసి చేస్తారు. ఇది ఎలా ఉంటే అసలు ఘనకార్యం వీళ్ళు అధికారంలో ఉండగా ఏదైతే గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించారో ఆ ఏపీపీఎస్సికి సంబంధించిన దాంట్లో అవకతవకలు జరిగినాయని చెప్పేసి నిన్న సిట్ ఫైనల్ రిపోర్ట్ కోర్టుకు సబ్మిట్ చేసింది. అసలు దీనికి ముందు ఏం జరిగిందో కూడా మీకు తెలియచేయాలి. ఈ ఏపీపీఎస్సి పరీక్షల నిర్వహణ, గ్రూప్ 1 పరీక్షల నిర్వహణ ఇది ఎంత పకడ్బందీగా జరగాలి అని అంటే మామూలుగా కాదు. అటువంటిది వీళ్ళు చేసిన పనులు. పైగా దీనిపైన ఆ ఫలితాలు వచ్చిన తర్వాత డైరెక్ట్గా అభ్యర్థులే కోర్టుకు వెళ్ళారు. ఏమని వెళ్ళారు? ఇదిగో ఇక్కడ ఈ కరెక్షన్స్లో అవకతవకలు జరిగినాయని చెప్పేసి అన్న తర్వాత అప్పుడు కోర్టు ఏం చెప్పింది? సరే రీ ఎగ్జామ్ పెట్టండి అని చెప్పేసానంటే దానికి ఏపీపీఎస్సి మరలా కోర్టులో పిటిషన్ వేసిన క్రమంలో అప్పుడు కోర్టు ఏం చెప్పిందంటే సరే దీనిపైన ఒక కమిటీని నియమించి విచారణ జరిపి ఆ తదుపరి నివేదిక సమర్పించండి అని ఉంది. ఇప్పుడు సమర్పించిన నివేదిక అదే. ఈ స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీం మొత్తం రిపోర్ట్స్ అన్నీ కూడా ఆధారాలతో సహా సబ్మిట్ చేసి విచారణ చేసి అందులో ఏంటో తెలుసా? ప్రధానంగా 7 ఫారెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్స్, 1 కాదు 2 కాదు, ఏదో ఒకరిని మేరం చేశారని చెప్పేసి అనుకోండి. సిఎఫ్ఎస్ఎల్ సెంట్రల్ ఫారెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ అనమాట అది. సో ఆ 7 ఫారెన్సిక్ ల్యాబ్ నుంచి గ్యాదర్ చేసినటువంటి రిపోర్ట్ని నిన్న సిట్ సబ్మిట్ చేసింది కోర్టుకి. సో అదేంటో చూద్దాం మీకు. మామూలుగా గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్స్లో అవకతవకలు జరిగినాయని చెప్పేసి మామూలుగా సిట్ దర్యాప్తులు ఇప్పుడు వెల్లడైన అంశం. సో ఏపీపీఎస్సి అధికారుల నుంచి వచ్చిన సమాచారం, రికార్డులు, సీసీటీవీ ఫుటేజ్, ఓఎంఆర్ షీట్ల పరిశీలన ఆధారంగా సిట్ దర్యాప్తు చేపట్టింది. సో ఏపీపీఎస్సి చైర్మన్ మరియు సభ్యుల అనుమతి లేకుండా కొంతమంది వ్యక్తులు ప్రశ్నపత్రాలు మరియు ఇతర పరీక్ష సామాగ్రిని నిర్వహించినట్లు దర్యాప్తులో గుర్తించారు. ఏపీపీఎస్సి చైర్మన్ అనుమతితో 158 వాల్యుయేటర్లు గుర్తించినట్లు నివేదికలో ఉంది. సో అన్అఫిషియల్గా అసలు అర్హత లేని వారు, ఉదాహరణకి అది డేటా ఎంట్రీ ఆపరేటర్లతో వాల్యుయేషన్ చేయించారంట. పైగా యాక్చువల్గా ఏంటి అంటే వీళ్ళు మాన్యువల్ వాల్యుయేషన్ చేయాలి గ్రూప్ 1 పరీక్షలు యాజ్ పర్ నామ్స్. వీళ్ళు డిజిటల్ వాల్యుయేషన్ చేశారు. ఆ తదుపరి అట్లా కాదు అని చెప్పేసి అన్న తర్వాత దీని మీద కోర్టుకు వెళ్ళిన తర్వాత వీళ్ళు మాన్యువల్ వాల్యుయేషన్ చేశారు. మరలా ఏపీపీఎస్సి చైర్మన్ మారారని మరలా 3వ చేశారు. అసలు అన్నిసార్లు చేయకూడదు, అది విరుద్ధం, నిబంధనలకు విరుద్ధం అది. వీళ్ళకి మరి అసలు తెలియ చేస్తారో దీని అంతటికి మూలం ఏంటి అనేది ఫినిషింగ్ టచ్లో చెప్తా. సో వాటితో పాటు వాళ్ళలో 72 మంది సంబంధిత అనుమతులు ఉన్నట్లు, మరికొందరికి అనుమతులు లేకపోయినట్లు సిట్ పేర్కొంది. అంటే 158 మందిలో 72 మందికే అనుమతి ఉంది, మిగతా 76 మందికి లేదు. 76 ఏంటి, 86 మందికి లేదు. సో జీమెయిల్, వ్యక్తిగత ఈమెయిల్ ఐడీలు, క్లౌడ్ వంటి మార్గాల ద్వారా సమాచారాన్ని నిర్వహించిన అంశాలను సిట్ పరిశీలించింది. ఓఎంఆర్ షీట్లపై సంతకాలు, వేలుముద్రలు, ఇతర గుర్తులను పరిశీలించేందుకు ఫోరెన్సిక్ని కూడా ఉపయోగించుకున్నారనమాట. సో ఫోరెన్సిక్ ఆధారాలను ఉపయోగించారు ఎవరు? సిట్ వాళ్ళు. తర్వాత చూద్దాం. ఓఎంఆర్ షీట్లపై ఫోరెన్సిక్ ఏం పరిశీలించిందంటే మొత్తం 736 మంది అభ్యర్థులకు సంబంధించిన సిఎఫ్ఎస్ఎల్ నివేదికలను సిట్ పరిశీలిస్తే వీరిలో 718 మంది అభ్యర్థుల ఓఎంఆర్ షీట్లలో దుర్వినియోగం, అవకతవకలకు సంబంధించిన అంశాలు గుర్తించినట్లు నివేదిక పేర్కొంది. మొత్తం ఎంత అండి? 736. అందులో 718 మంది ఓఎంఆర్ షీట్లలో మార్పులు చేర్పులు చేసినట్లుగా నివేదిక చెబుతుంది. 197 మంది అభ్యర్థులకు వేలిముద్ర గుర్తించగా మరో 222 మంది అభ్యర్థుల విషయంలో వేలిముద్రలు తగినంతగా లభించలేదని పేర్కొంది. సో ఇంతకు పరిశీలనలో ఏం తెలియదంటే 29 ఓఎంఆర్ షీట్లలో పరిశీలకుడి సంతకం లేదు.
159 ఓఎంఆర్ షీట్లలో సంతకాలకు సంబంధించిన లోపాలు ఉన్నాయి. 153 ఓఎంఆర్ షీట్ల పరిశీలకుల సంతకాలకు సంబంధించి వ్యత్యాసాలను గుర్తించారు. ఇతర అనుమానాస్పద అంశాలు కూడా గుర్తించినట్లు సిట్ తెలిపింది. నెక్స్ట్, ఎంపికైన అభ్యర్థుల పరిశీలన. ఇది చాలా కీలకమైన పాయింట్. ఎంపిక అయిన 165 మంది అభ్యర్థుల్లో 160 మందికి అంటే 96.97% ఓఎంఆర్ షీట్లపై దుర్వినియోగానికి సంబంధించిన అంశాలు పరిశీలనలోకి వచ్చినట్లు వెతికి. ఇవే కాకుండా వీళ్ళు ఎగ్జామ్ మళ్ళీ వాల్యుయేషన్ చేయడానికి ఏం చేశారో తెలుసా? డూప్లికేట్ ఓఎంఆర్లను కూడా తయారు చేశారు. అసలు మామూలుగా ఓఎంఆర్ తయారు చేయాలంటే అది కోర్టు పరిశీలనలో జరగాలి. అసలు వీళ్ళు డూప్లికేట్ కూడా చేశారు వితౌట్ ఎనీ పర్మిషన్, అన్అఫిషియల్గా. సో సాధారణంగా ఒక పేపర్ వాల్యుయేషన్ చేయాలి అంటే వాల్యుయేషన్ ఒకసారి చేస్తే సరిపోతుంది. దాని తదుపరి ఏదైనా చేయాలంటే రీకౌంటింగ్ చేస్తారు కానీ కరెక్షన్స్ ఉండవు. కానీ వీళ్ళు 3 times అదే చేశారు. చూడండి, 16 మంది అభ్యర్థుల ఓఎంఆర్ షీట్లకు సంబంధించి పరిశీలకుల సంతకాల విషయంలో సమస్యలు గుర్తించారు. 87 మంది ఓఎంఆర్ షీట్లలో పరిశీలకుల సంతకాలతో సంబంధించిన వ్యత్యాసాలు ఉన్నట్లు నివేదిక పేర్కొంది. అయితే ఈ అవకతవకలు ఒకే రకమైన అభ్యర్థుల వర్గానికి మాత్రమే పరిమితం కాలేదని సిట్ పేర్కొంది. ఆ తర్వాత సీసీటీవీ ఫుటేజెస్లో కూడా కొంత అంతరాయం కలిగినట్లుగా, కొంత ప్రాసెసింగ్ సమయంలో అంటే ఏది ఈ మూల్యాంకనం చేస్తున్నది అది. కొన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరా పరిధిలో అంతరాయం, కొంత సమయం పాటు దృశ్యాలు స్పష్టంగా లేవు. సీసీటీవీ దృశ్యాల్లో కొంతమంది వ్యక్తులు అనుమానాస్పదంగా వ్యవహరించినట్లు కనిపించింది. సో అనే అంశాలను పూర్తిగా నిర్ధారించడానికి ఇంకా ఆధారాలను కూడా సిట్ పరిశీలించింది. ఆ తర్వాత అవి ఇవి సింకతినే లేదా అనేది. ఇందుకు విచిత్రం ఏంటి అంటే ఈ మూల్యాంకనం ఎక్కడ జరిగింది? మంగళగిరి అవుట్స్కట్స్, అంటే మంగళగిరి నుంచి గుంటూరు వెళ్ళేటప్పుడు అవుట్స్కట్స్ ఎన్ఆర్ఐ హాస్పిటల్ దాటిన తర్వాత ఒక కిలోమీటర్ రేడియస్లోనే హాయ్లాండ్ అని ఉంటుంది, రిసార్ట్. అది అక్కడ చేశారు మూల్యాంకనం. అది వీళ్ళ ఘనకార్యం. సో ఈ పరీక్షా ప్రక్రియ ప్రశ్న పత్రాల నిర్వహణ, ఓఎంఆర్ షీట్ల ప్రాసెసింగ్, మూల్యాంకనం, సంతకాలు, వేలిముద్రలు, సీసీటీవీ ఫుటేజ్ పర్యవేక్షణ, మళ్ళీ ఈ కరెక్షన్స్ అంతా కూడా ఒక ప్రైవేట్ కాంట్రాక్టర్ ద్వారా 1,14,00,000 రూపాయలు లాజిస్టిక్స్ కొనడానికి అనమాట వీళ్ళు ఉపయోగించారని చెప్పేసి. అసలు ఏం చేస్తున్నారు? అసలు గ్రూప్ 1 ఎగ్జామ్స్ వాల్యుయేషన్ ఎలా చేస్తారో కూడా ఇంతవరకు మరి నాకు తెలిసి భారతదేశ చరిత్రలో ఎప్పుడు జరగలేదు. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలోనే ఈ రకమైన పరిస్థితి నెలకొంది. అంటే వీళ్ళ యొక్క ఉద్దేశం ఏంటి? ఎండింగ్లో చెప్తాను అసలు విషయం ఏంటి అని చెప్పేసి. అసలు వీళ్ళ ఉద్దేశం ఏంటి ఇక్కడ అంటే ఈ గ్రూప్ 1 పరీక్షల్లో అర్హత ఉన్నా లేకున్నా మనకు కావాల్సిన వాడిని మనం సెలెక్ట్ చేసుకొని అక్కడ కనుక పంపిస్తే ఇక జీవితాంతం ఆయా అధికారులు మన చెప్పు చేతల్లో ఉంటారు అని చెప్పేసి దాని యొక్క ఉద్దేశంగా భావించాలా? బహుశా అంతే అనుకోవాలేమో. ఎందుకంటే వీళ్ళు మనం ఖచ్చితంగా ఎప్పుడు కూడా బ్యూరోక్రసీ మన చేతిలో ఉందని ఇష్టం వచ్చినట్టు దోసుకోవచ్చు. మన మీద కేసులు పెట్టే కూడా ఉండడు. ఒకవేళ పెట్టినా మనకు అనుకూలంగా మారుస్తారు. ఇప్పుడు చూస్తున్నాం కదా ఎంతమంది పోలీసులు ఏ రకంగా వ్యవహరిస్తున్నారు అనేది. సో ఆ రకమైన పరిస్థితి. ఇక దాని తర్వాత మీకు ఫినిషింగ్ టచ్లో ఒకటి చెప్తానన్నాను. ఇదంతా ఎందుకు చేశారు అసలు, దీనికి అలా కారణం ఏంటి అనేది. బ్లైండ్గా ఒకటి ఉంది వాళ్ళ బ్రెయిన్లో ఫస్ట్ నుంచి కూడా, 30 ఏళ్ళు మనమే అధికారంలో ఉంటామని. సో ఆ పొర కమ్మేసింది వాళ్ళని. ఆ 30 ఏళ్ల పాటు మనల్ని ఎవరు ఏమి ఎక్కడ కదపలేరు. అంటే ఈయన ఫౌండేషన్ అలా వేసుకోవాలనుకున్నాడు యాక్చువల్గా. ఏంటది? 30 ఏళ్ళు మనల్ని కదపకూడదు. అంటే మనకి ఇప్పుడు వయసు అప్పుడు 45 కాబట్టి 30, 75 సంవత్సరాలు. 75 సంవత్సరాలు అంటే ఇక పెద్దగా ఏముండదు కాబట్టి మన ఆయుష్ అంతవరకు ఉంటే బాగుంటుందనే ఉద్దేశంలో వీళ్ళు ప్లానింగ్ చేసుకొని, సో మనకి ఇప్పుడు ఒక్కసారి అధికారం వస్తే చాలు, అందుకని ఒక్కసారి అధికారం వస్తే మరో 30 ఏళ్ళు మనం పరిపాలించవచ్చు అంటే జనాలు నిజంగానే అద్భుతమైన పాలన అనుకున్నారు. కానీ అద్భుతమైన పాలన కాదు అది. ఏంటి అంటే అద్భుతమైన ప్రణాళిక. కాకపోతే మనం డబ్బులు వేసేస్తే ప్రజలు ఓట్లు వేసేస్తారనే ఫీలింగ్ అనుకున్నాడు. ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు మామూలుగా ఏదో అండర్ ఎస్టిమేట్ చేసినట్టున్నారు. జనరల్గా జగన్మోహన్ రెడ్డి గారి ఇంటెలిజెన్స్ ఎంత ఉంటుందో నాకు తెలియదు, కానీ ప్రజల ఇంటెలిజెన్స్ అయితే ఎంత ఉంటుందంటే, ఇప్పుడు ఉదాహరణకి ఒక ఇంటెలిజెంట్ పర్సన్ యొక్క ఇంటెలిజెన్స్ పర్సంటేజ్ ఉంటుంది కదా, ఆయనకి ఫర్ ఎగ్జాంపుల్ అవుట్ ఆఫ్ 10 6 7 ఉందనుకోండి. ప్రజలు అంటే నాట్ ఓన్లీ 1% కాదు కాబట్టి గ్రూప్ ఆఫ్ పీపుల్ కాబట్టి డిఫరెంట్ మైండ్ సెట్ ఉంటుంది కాబట్టి వాళ్ళ ఇంటెలిజెన్స్ ఎలా ఉంటుందో తెలుసా? అవుట్ ఆఫ్ 10 9.8 దాకా ఉంటుంది.
అంత తెలివిగలవాడు. కాబట్టి డోంట్ అండర్ ఎస్టిమేట్ పబ్లిక్. ఎవరిని ఎక్కడ చాలా తక్కువ అంచనా వేశారంటే మాత్రం ఇదిగో బొక్క బోర్లా పడతారు. కాబట్టి మనం అంతా బాగుందిలే, మేమంతా బాగానే పరిపాలించాంలే, ఇంకా అసలు తిరుగులేదు అని చెప్పేసి అనుకున్న ఏ ఒక్క నాయకుడు కూడా గెలిచిన చరిత్రలో లేదు. ఎప్పటికప్పుడు పబ్లిక్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ఏమైనా తప్పులు ఉంటే సరి చేసుకుంటూ నిరంతరం ప్రజల కోసమే పనిచేయాలి తప్ప ప్రజలకు ఏం ఉపయోగం కలుగుతుంది, మనం ఈ నిర్ణయం తీసుకోవడం అనే ఆలోచన లేకుండా మనం ఏదో అధికారం వచ్చేసింది కదా అని పరదాలు చుట్టూ పెట్టేసుకొని లేదా చెట్లు కొట్టేసి బ్యారిగేడ్లు పెట్టేసి మనకి జనాలతో సంబంధం లేదు, ప్రెస్ మీట్లు పెట్టలా, జర్నలిస్టులతో సంబంధం లేదు, కనీసం మీడియా కన్నా కానీ ఏదో ఒకటి మాట్లాడి చెప్పాలి కదా, కన్వే చేయాలి కదా ప్రభుత్వం. అదేమిటి అన్ని నేనే సజ్జల రామకృష్ణారెడ్డి గురించి మాట్లాడటం కాదు కదా, జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడాలి. అసలు మీడియా అంటే ఏంటి? ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారది. అటువంటి మీడియాను కూడా దూరం చేసేసుకుని పబ్లిక్ని అసలు పట్టించుకోకుండా చేస్తే ఇదిగో పరిస్థితి ఇది. ఎందుకంటే అప్పుడు కళ్ళు మూసుకుపోయి మొత్తం ఇంకెవడు మనలో 30 ఏళ్ళ పాటు ఎవరో ఉంటారు కాబట్టి మనమే కాబట్టి ఇలా ఏవో చేయొచ్చు ఎన్నో చేయొచ్చు అనుకున్నారు. ఇవన్నీ ఎంత తొందరగా అయిపోయి ఇంకా 5 సంవత్సరాలు అది కూడా జనాలు వెయిట్ చేశారు ఎప్పుడు అయిపోద్దా బాబా అని. మామూలుగా అయితే 3 సంవత్సరాలకే దించేసే అవకాశం ఉంటే అప్పుడు కూడా దించేసేవాళ్ళేం బహుశా. అలాంటి పరిస్థితి నెలకొంది. సో ఇప్పుడు దానివల్ల ఈ అవకతవకలన్నీ బయటపడుతుంది. వీళ్ళు అనుకున్నది కూడా అదే. ఏంటి అంటే మనకి ఇక తిరుగులేదని అనుకున్నారు, తీరా సుత్తే మొత్తం బయటపడతా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఈయనతో పాటు ఆ భాగస్వాములుగా ఉన్నవాళ్ళు, అందులో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా శిక్షార్హులే అనే దానికి నిదర్శనం. వీళ్ళు మరలా డిఎస్సి గురించి అదేని ఇదేని ఏదేదో చెప్తున్నారు. సో ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.